అందరికీ నమస్కారం అండి. మాది 15వ డివిజను. కాంగ్రెస్ నాయకురాలు నేను. ఇక్కడ మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు అప్పుడు. ఈ రాజీవ్ గృహ కల్ప కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే వచ్చినాయి కాబట్టి మాకు అంతా సానుకూలంగా ఉన్నారు ఇక్కడ. మేము భారీ ఎత్తున కంకణాల అనురాధ అనిల్ కుమార్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా వంతు కృషిగా మేము పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాం. ఏదైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జరుగుతాయి కాబట్టి ఆ ప్రభుత్వానికే మేము మద్దతు పలుకుతూ ఈరోజు కూడా ప్రచారాలలో మేము మహిళలందరం కలిసి మంచిగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నాం. అన్నిట్లో మాకు అనుకూలంగానే ఇక్కడ ఉంది. మా కోసం ఇక్కడ ఎవరైనా ఆడపిల్ల పుట్టినా 5,000 16,000 ఇస్తామని చెప్పారు. ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ముందట ఉండి వాళ్ళకి ఇల్లులు ఇప్పించే బాధ్యత తీసుకుంటారు. మాకు ఇప్పుడే కొత్తగా అయింది సార్ కార్పొరేషన్. ఇప్పటి నుండి ఈ డివిజన్కి సంబంధించిన ప్రతి సమస్య వాళ్ళ సమస్యగా తీసుకొని మాకు పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మాకు ఇప్పుడే కొత్తగా ఏర్పడిన కాబట్టి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మోరీ సమస్య కానీ డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా తీరుస్తామని చెప్పిండ్రు. మాకు కొన్ని సౌకర్యాలు లేవు, అవి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి టికెట్ ఇచ్చడమే వాళ్ళకి సగం విజయం. దాని వెనుక మేము కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళని పూర్తిగా మేము విజయవంతులను చేస్తాం. వాళ్ళని భారీ ఎత్తున గెలిపించడానికే మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం, గెలుస్తున్నాం. ఇక్కడ 15వ డివిజన్ల కంకణాల అనురాధ అనిల్ కుమార్ గారే గెలుస్తున్నారు. ప్రతిరోజు సార్ మార్నింగ్ సాయంత్రం ఈవినింగ్ తిరుగుతూనే ఉన్నాం సార్. వాళ్ళు కూడా మా కోసం మాకు వచ్చే డివిజన్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా పాపం వాళ్ళు కూడా అహర్నిశలు మా కోసం వస్తున్నారు. పిలవగానే వస్తారు, మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నాం. నమస్కారం అందరికీ. నా పేరు యశోద, గోని యశోద గారు. నేను ఇక్కడ రాజీవ్ గృహ కల్పం సైటు 18వ బ్లాకుల వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో మాకు నిరుపేదలమని మేమందరం శోకిస్తే ఆయన ఒక్కొక్క గుర్తింపు చేసి ఆయన ఒక ఆలోచన చేసి లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో తన అప్లికేషన్లు అభ్యర్థి చేసినప్పుడు తన 2023లో మేము అందరం అభ్యర్థి అయి మాకు టికెట్లు ఇచ్చి మాకు పట్టాలు ఇస్తామని ఇది సైడ్ 1లో మాకు పట్టాలు ఇచ్చిర్రు. మేము ఒకటి కరీంనగర్ సిటీలో కిరాయి కట్టలేని పరిస్థితులు ఉన్నాం సార్ అని మేము అందరం అప్లికేషన్ పెట్టుకుంటే మాకు 3,500 కోటార్సులు మాకు లభించినాయి. ఆయన శాంక్షన్ చేసిండు. ఏ ప్రభుత్వము మాకు ఎలాంటి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ 10 సంవత్సరాలలో వాళ్ళు ప్రభుత్వం రాజకీయ నాయకులు పరిపాలన చేసిర్రు, ఏ ఒక్కటి అందుబాటులో చేయలేదు. పేదలకు 3 ఎకరాల పొలం అన్నారు, అది ఇవ్వలేదు. మహిళలకు ఒంటరి పింఛన్ అన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళా రైతు బంధు అన్నారు, అది ఇవ్వలేదు. కానీ ఈ 10 ఏళ్ల పరిపాలన ఏం ఒక్కటి జరగలేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు వెంటనే బస్ కిరాయి మాఫీ చేసిండు. బస్ కిరాయి లేకుండా మనం ఉచిత బస్ కిరాయిలు పోతున్నాం, ఉచితం ప్రయాణాలు చేస్తున్నాం. తిరగటోళ్ళు మహిళలందరూ తిరుక్కుంటూ మంచిగా ఎక్కడెక్కడ దేవుళ్ళన్నీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తరఫున ఆనాడు ఈనాడు ఏనాడైనా ఇందిరమ్మ చెప్పింది 1984లో ఇందిరమ్మ పాటించిన పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించిన పథకాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాటించిండు. కాబట్టి తనంతా కృషి చేసి ఇంకా కూడా ఎంతో ఎదగాలని మేము అపార్ట్మెంట్లలో మేము జీవించుకుంటున్నాం. ఈ జీవించుకునేదిగా చిన్న ఇండ్లైనా కూడా జీవిస్తాం. ఎందుకంటే సిటీలో కిరాయిలు ఒక్కొక్క ఇంట్లో 3,000 4,000 అంటే మధ్యతరగతి కుటుంబాలమై తెల్లారులేస్తే మేము ఎప్పుడు సిటీకి పోయి కూలి చేసుకొని బతుకుతున్నాం. కాబట్టి మేము ఇక్కడ ఈ సైటులో కంకణాల అనరాధ అభ్యర్థి అయింది. ఆమె క్యాండిడేట్ నిలబడ్డది. ఈ చెయ్యి గుర్తు వచ్చింది ఆమెకు. కంకణాల అనిల్ సార్ కూడా ఆమె తోడెంబడి ఉండి ఆయన ఎన్నెంబడి ఉండి మేము ఇక్కడ ప్రజలందరూ ఈ సైటు ప్రజలందరం మేము చేయి గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటున్నామని చెప్పి మేము అందరము హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.